నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించుకుంటాం మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి మార్చి 1న తిరుపతి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు పిలుపు నగరంలో వ్యర్థాలను తడి పొడిగా వేరు చేయడంపై పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం నగర కమిషనర్ అరుణ వార్తల్లోని వివరాలు రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు ఐక్యంగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు ఆశావాహ అభ్యర్థులు ప్రకటించారు మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆశావాహులైన అభ్యర్థులతో కలిసి నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ రామశివారెడ్డి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామశివారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీపీ జనసేన అభ్యర్థిగా జగన్మోహన్ నాయుడును ఎంపిక చేసినట్లు తెలిపారు అభ్యర్థిని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడం ప్రాముఖ్యమని తాను చిత్తూరు నియోజకవర్గ ఆశావాహ అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నానని అధిష్టానం నాపై నమ్మకంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని నాపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకొని కష్టపడతారని పేర్కొన్నారు 2 రోజులుగా ఆశావాహ అభ్యర్థులైన సిఆర్ రాజన్ కటారి హేమలత కాజూరు బాలాజీ పలువురు టీడీపీ నాయకులను కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందాలని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు వెల్లడించారు చంద్రప్రకాశ్ గారు కానీ తేజస్వి గారు కానీ ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తులో వారందరినీ కూడా పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా వాళ్ళందరికీ కూడా గౌరవించడం జరుగుతుంది సంబంధిత స్థానాల్లో వారందరినీ కూడా కూర్చోబెట్టడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆ మేరకు చంద్రబాబు గారి ప్రతినిధిగా నేను వీళ్ళందరితో కూడా మాట్లాడి చంద్రబాబు గారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా వీళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత 2019వ సంవత్సరం నుంచి ఈ 2024 ఈ 5 సంవత్సరాలలో ఏ విధంగా చిత్తూరు అరాచకానికి విధ్వంసానికి అవినీతికి వేదికగా మారిందో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు పట్టణం ఏ విధంగా ఎంత ప్రశాంతంగా శాంతియుత చిత్తూరుగా నెలకొని ఉండేదో ఇప్పుడు ఎంత అశాంతియుతంగా తయారైందో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించి జరగబోయే ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్న అభ్యర్థి ఎలాంటి వాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఎలాంటి వ్యక్తో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా 100 కేసులు ఎర్రచందనం ఒక స్మగ్లర్ను తీసుకొని వచ్చి ఈ చిత్తూరు పట్టణంలో పోటీ చేయిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి మేధావి ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే భవిష్యత్తులో చిత్తూరు పట్టణంలో ఒక స్మగ్లింగ్ కేంద్రంగా అరాచకానికి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టా ఉన్నారు వీటన్నిటిని కూడా పారద్రోలాలంటే విద్యులైన చిత్తూరు జిల్లా ప్రజానీకం ఒక మంచి తీర్పు ఇవ్వాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. చిత్తూరు పట్టణంలో ఇలాంటి సాగనివ్వం, ఇలాంటి అరాచక శక్తులకు ఇక్కడ తోడిస్తే భవిష్యత్తులో చిత్తూరు ఒక విధ్వంస కేంద్రంగా, ఒక గూండా రాజ్యంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞులైన ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థికి గెలిపించి ఒక ప్రశాంతమైన శాంతియుతమైన చిత్తూరు నెలకొల్పే విధంగా సహకరించాలని చెప్పి ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు సాయంత్రం నుంచి అందరూ కూడా మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ గారి విజయం కోసం అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. అందరం కూడా ఉమ్మడిగా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రసార సాధనలో కానీ సోషల్ మీడియాలో వచ్చే అపోహలను ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి చిత్తూరు జిల్లా ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. కలిసి దొరబాబన్న ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి పని చేస్తామని చెప్పి ప్రయాణం చేశాము. సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే రాజకీయం చేశాము. అలాగే రానున్న రోజుల్లో చిత్తూరు ప్రజలకి కూడా మేమందరూ చర్చించుకొని ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్తామని మనం చేసుకుంటున్నాం. మార్చి 1న తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఓ తిరుపతి సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని, రాష్ట్ర రాజధానికి సైతం గుప్పెడు మట్టిని అందించి చేతులు దులుపుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితుల్లో అటు వైకాపా ఇటు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయని, దీనితో పాటు జనసేన పార్టీ కూడా బీజేపీ పార్టీకి మోకరిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో 175 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటుందని, ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్రానికి అందవలసిన హక్కుల సాధనలో భాగంగా మార్చి 1వ తేదీన తిరుపతి కేంద్రంగా భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీకి భయపడి ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తలగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. సరే, నేను లెఫ్ట్ భావజాలం కలిగి చేగువీరా పుస్తకాలు చదివానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు, మనకి 2 పాసిపోయినటువంటి లడ్డూలు ఇచ్చారని చెప్పినటువంటి వ్యక్తి, వారు కూడా బీజేపీ పార్ట్నర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ముగ్గురు కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మా యొక్క బాధ్యతగా ఎప్పుడైతే రాష్ట్ర విభజన అనేటువంటి జరిగిందో దానికి సంబంధించినటువంటి హామీలు కానీ, హక్కులు కానీ అన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా మరి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో పొలిటికల్ రెజల్యూషన్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి అంశాన్ని మేము ఇస్తామని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు గుంటూరు సభలో కానీ, భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కానీ, ఈ దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి హోదా మీద మొదటి సంతకం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా మార్చి 1వ తేదీ నాడు సాయంత్రం 4 గంటలకి ఎక్కడైతే స్వామివారి పాదాల దగ్గర ఆనాడు నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ కానీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిందో అదే గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశాన్ని నిర్వహించి భారతీయ జనతా పార్టీని,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాలని కూడా ఎండగట్టాలని ఆలోచనతో వచ్చాయి. సో తప్పనిసరిగా ఈ రోజు నుంచే మేము రాత్రే ఫైనల్ అయింది. ఈ రోజు నుంచి మా పార్టీ కేడర్ అంతా కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ గారు కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు కానీ, ఇక్కడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డిక్కిరాయలు గారు కానీ, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి సాకేష్ శంకర్ గారు కానీ, మా పార్టీ పెద్దలు చిట్టిబాబు గారు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్నారు. ఇక్కడ మనకి మా పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి మా మహిళా నాయకులు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు కంటెస్టెడ్ క్యాండిడేట్గా. సో పార్టీ పెద్దలందరూ కూడా సమన్వయం చేసుకుని ఈ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో మరి ఆ సమావేశానికి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చే విధంగా పాల్గొనే విధంగా మేమంతా ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో డెఫినెట్గా దిగ్విజయంగా ఈ సమావేశాన్ని భారీ సంఖ్యతోటి పాల్గొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న అనంతపురంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు వచ్చారు. బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ఒక వినూత్నమైనటువంటి పథకానికి నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ఆవిష్కరించడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోలాలని, వారు ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా 5,000 రూపాయల కుటుంబానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఫస్ట్ గ్యారంటీగా, కర్ణాటకలో ఏ విధంగా 5 గ్యారంటీలు ఇచ్చాము, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, ప్రధానంగా పేద ప్రజలందరికీ కూడా ఒక గ్యారంటీ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి రోజుల్లో జరిగేటువంటి సభలన్నింటిలోనూ కూడా వివిధ అంశాల గురించి ప్రజలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కులాలకు వ్యతిరేకం, మతాలకు వ్యతిరేకం, ప్రాంతాలకు వ్యతిరేకం, భాషలకు వ్యతిరేకం. ఇందులో అన్ని సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి మార్చి 1ని ప్రత్యేక తరగతి హోదా మీదే ప్రధానంగా ఫోకస్ చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీదే ఆ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా, చైతన్యమైన వంతులైనటువంటి ప్రజలు, హేమహేమిలు ఉన్నటువంటి ఈ చిత్తూరు జిల్లాలో గతంలో ఎంతో హిస్టారికల్గా ఫ్రీడమ్ మూవ్మెంట్ దగ్గర నుంచి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది. వ్యర్థాలను తడి పొడిగా వేరు చేయడంపై పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తామని, వ్యర్థాల నిర్వహణలో ఈ ప్రక్రియ ఎంతో కీలకమని నగర కమిషనర్ అరుణ చెప్పారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ మాట్లాడారు. వ్యర్థాల సెగ్రిగేషన్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం పారిశుద్ధ్య కార్మికులకు దశల వారీగా శిక్షణ ఇస్తామని, దృశ్య రూపం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యర్థాలను సేకరించే స్థలంలోనే తడి పొడిగా సేకరించి నగరంలో వ్యర్థాల నిర్వహణలో పగడ్బందీగా చేపట్టాలన్నారు. వ్యర్థాలను తడి పొడిగా వేరు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను, చేయకపోతే కలిగే నష్టాలను వివరించారు. తడి పొడి వ్యర్థాలను ఇంటి వద్దనే వేరు చేసి అందించేలా గృహస్థులకు, వ్యర్థాల ఉత్పత్తిదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం కమిషనర్ వాహనాల షెడ్లలోని క్లాప్ ఆటోలను పరిశీలించారు. క్లాప్ ఆటోల నిర్వహణను పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్లాప్ ఆటోల ద్వారా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, డిఈ వెంకటప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, నరసింహ, ఏఈలు పాల్గొన్నారు. గ్రూప్ 2 పరీక్షల్లో ఫేక్ హాల్ టికెట్ సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా తెలిపారు. మంగళవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2023 నవంబర్ 25న జరిగిన గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కర్నూలు జిల్లాకు చెందిన సుదర్శన్ తన తమ్ముడైన ఇమాన్యువల్కు ఆన్లైన్లో హాల్ టికెట్ కోసం అప్లోడ్ చేయాలని సూచించారు. కానీ ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేయలేదు. పరీక్షా సమయం సమీపిస్తుండటంతో హాల్ టికెట్ కోసం
అడగగా భయపడి ఫేక్ హాల్ టికెట్ సృష్టించాడు. చిత్తూరు నారాయణ కాలేజీని పరీక్షా కేంద్రంగా చూపించాడు. చిత్తూరులో పరీక్ష రాయడానికి వెళ్ళగా అది ఫేక్ హాల్ టికెట్ అని నిర్ధారణకు వచ్చారు. దీంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించి సిఐ విశ్వనాథ్ రెడ్డి పోలీస్ సిబ్బంది నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారు. కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ విశ్వనాథ్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అభినందించారు. హాల్ టికెట్ బేస్ చేసుకుని అతని యొక్క డీటెయిల్స్ను అతను పెట్టుకునేసి అతని యొక్క పీడిఎఫ్ కన్వర్షన్ అప్లికేషన్ నుంచి మన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి డైవర్ట్ చేసుకునేసి టోటల్ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇతని యొక్క ఫేక్ ఫోటో అండ్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఇతనికి డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. అది చేయడంలో భాగంగా ఏం చేసినాడంటే చిత్తూరు జిల్లా ప్రిఫర్ చేసి అందులో నారాయణ కాలేజ్ మరిమాన్ వీధిలో, ఎందుకంటే టౌన్కు దూరం అవుతుంది, ఇతను పోతే కూడా చేరుకోలేడు, ఇతను పోతే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు, అందుకోలేడు అనే ఒక దురుద్దేశంతో ఇతను ఆ యొక్క సెంటర్ అంటే ఫాల్స్ సెంటర్ అనమాట. యాక్చువల్గా అక్కడ సెంటరే లేదనమాట, ఇది వేరే చోట ఉన్నాయి కానీ అక్కడ లేదు. సో అదే భర్తీ చేసి అతనికి షీట్ చేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు అతను తెలియదనమాట. యాక్చువల్గా వచ్చి అతను పరిగెత్తిపోయి తన వెతికితే ఎక్కడ కూడా అది ఐడెంటిఫై కాలేదు. తర్వాత మన లోకల్ కమిషన్ వాళ్ళకు కాంటాక్ట్ చేసి, లేదు ఇది తప్పు, ఇది ఎవరు ఇచ్చారు మీకు, ఎలా వచ్చింది మీకు హాల్ టికెట్, సెంటర్ అక్కడ మరిమాన్ వీధిలో నారాయణ కాలేజ్ అనే దాంట్లో లేనే లేదు, అక్కడ ఇది రాంగ్ అనేసి అప్పుడు ఆఫీసర్ల నోటీస్కి వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా మన ఏపీఎస్సి సర్వీస్ కమిషన్ చైర్మన్ మన గౌతమ్ సావంగ్ సారు వాళ్ళు నేరుగా మన ఎస్పీ గారితో మాట్లాడటము, ఎస్పీ గారికి ఎండర్స్ చేయడము, ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటివన్నీ, దీని వెనకలింగా ఎవరున్నారో కూడాను అది రూట్స్ కొద్దిగా సర్చ్ చేసి పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటే అప్పుడు మన ఎస్పీ గారు మన చిత్తూరు సబ్ డివిజన్ రాజగోపాల్ రెడ్డి గారికి కేసు ఎండర్స్ చేయడం జరిగింది. మీన్వైల్ ఒక టీం ఏర్పాటు చేసి 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి అండ్ టీం ఇమ్మీడియట్గా అందులో ఎంక్వైరీ చేస్తే అతని యొక్క బేస్ చేసుకొని ఇంటరాగేట్ చేస్తే అతను వీళ్ళ డిస్టెంట్ రిలేటివే అనమాట, ఎం ఇమానిల్ అనే అతను డోన్లో ఉన్నాడనమాట. డోన్లో రాజా కాంప్లెక్స్లో సెంటర్ పెట్టుకునేసి ఉన్నాడు. సో అప్పుడు అతనికి ఇంటరాగేట్ చేస్తే స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చినాడు. నిజమే సార్, నేను చేసింది వాస్తవమే, మాకు వాళ్లకు ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి అతనికి దురుద్దేశంతోనే ఈ విధంగా క్రిమినాలజీ చేయడం జరిగింది అనమాట. అందుకు హీ హాస్ గివెన్ ఏ కన్ఫెషన్ అనమాట. ఆ కన్ఫెషన్ బేస్ చేసుకొని మనము కేసెస్ 406, 437, 438, 471, 506 అండ్ 420 ఈ కేసులన్నీ కేసు కట్టి 1 టౌన్ పరంగా అతను చెప్పిన మేరకు అక్కడ వాడిన ఏవైతే అతను సిస్టమ్ వాడినాడో ఆ కంప్యూటర్స్, తర్వాత సెల్ ఫోను, అతని డీటెయిల్స్ అన్నీ మనము సీజ్ చేసుకొని అతన్ని కూడా నిన్నటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కోణంలో మా ఎస్పీ గారి యొక్క చొరవ, వారి యొక్క ఆదేశం మేరకు తర్వాత చేసిన టీంకు చాలా రియల్గా కంగ్రాచులేట్ చెప్పడం జరిగిందనమాట టీంకు. సో ఈరోజు అతనికి కస్టడీకి తీసుకొని మేము జ్యుడిషియల్కు రిమాండ్. నరేంద్ర మోడీ 9.5 ఏళ్ల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు కొల్లా చిట్టిబాబు అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని 23వ వార్డులో బీజేపీ పార్టీ నేతలు ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. వికసిత భారత్ సంకల్పమే మోడీ లక్ష్యమన్నారు. ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, రైతు సమాన్ నిధి, మాతృవందన యోజన, పోషణ్ అభియాన్, విశ్వకర్మ యోజన వంటి అనేక పథకాలను అమలు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీని ఓడించి బీజేపీ పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, ప్రజాపోరు కన్వీనర్ బాబు, అసెంబ్లీ కన్వీనర్ మోహన్ నాయుడు, కో కన్వీనర్ కరుణాకర్ సిద్ధు, సంతపేట సెంట్రల్ మండల అధ్యక్షుడు రాంభద్ర, షణ్ముగం, చిత్తూరు రూరల్ అధ్యక్షుడు శివకుమార్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం ఉండాలా లేదా అనేటువంటి ఆలోచనతోనే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా
ఆ కార్యక్రమాన్ని అమలు చేశారు. దానికి ముందు చెప్పినటువంటి హామీలు గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి అసమర్థత పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మద్యపాన నిషేధం అన్నారు. మొట్టమొదటి సంతకం మద్యపాన నిషేధం పైన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిపోయి ఈ రోజు పేద ప్రజలందరినీ కూడా పీక్కుని తినేటువంటి ఆ మద్యపాన కార్యక్రమాన్ని అమలు చేస్తూ వేల కోట్లు దాని ద్వారానే రాష్ట్రానికి ఆదాయం సంపాదించుకుంటున్నాడు. అదేవిధంగా ఉద్యోగస్తులు చూసినప్పుడు నేను మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అందరికి కూడా టీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ప్రవేశపెడతాను అని చెప్పి ఉద్యోగస్తులకు మాట ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఉద్యోగస్తులందరూ పోరాటం చేస్తూ ఉంటే కూడా వాళ్ళని నిర్బంధించడం, ఈ హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా కార్యక్రమానికి అటెండ్ అయితే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అనేటువంటిది కూడా చేస్తున్నాడు. ఇది చాలా దారుణం. అదేవిధంగా ఈ రోజు నిన్నటి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్ని పేపర్లోనూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. ఏమిటి అడ్వర్టైజ్మెంట్ అంటే రైతులకు 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ ఖాతాలో వేసుకొని స్టిక్కర్ వేసుకునేటువంటి ఈ ప్రభుత్వం 13,500 అని ప్రకటించుకునేదానికి సిగ్గు లేదా అనేటువంటిది కూడా ఈ ప్రజాపౌర వేదిక మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. పరీక్షలు, ఎన్నికల విధులకు హాజరయ్యే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా పారితోషికం ఇవ్వాలని ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటప్రసాద్కు మంగళవారం వినతి పత్రం అందించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని డ్యూటీలు వేస్తారన్నారు. అయితే ఎలాంటి పారితోషికం ఇవ్వడం లేదని, అదే ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు మాత్రం జీతంతో పాటు అదనంగా పారితోషికం ఇస్తున్నారని, అలాగే వైద్య సిబ్బంది కూడా ఇప్పించాలని కోరారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని, వీటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని విధుల్లోకి వేస్తున్నారని, వారికి కూడా పారితోషికం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు డిఎంహెచ్ఓ గారికి ఇచ్చినాము. మొట్టమొదటి ఏమంటే ప్రాథమిక ఆరోగ్యం పనిచేయు సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి అందరికీ ఎలక్షన్ డ్యూటీ వేస్తారు. ఎలక్షన్ డ్యూటీ కానీ ఎగ్జామ్ డ్యూటీకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డ్యూటీకి వేస్తారు. అదే డిపార్ట్మెంట్ పనిచేసే టీచర్స్ కానీ అదే స్కూల్లో పనిచేసే అటెండర్ కానీ రెమ్యునరేషన్ ఇస్తారు. మాకు మాత్రము మా పారామెడికల్ సిబ్బందికి ఇవ్వరు. కాబట్టి మాకు కంపల్సరీగా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్ డ్యూటీకి వేస్తే మాకు రెమ్యునరేషన్ ఇప్పించాలని డిఎంహెచ్ఓ గారికి. అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్కి మా పారామెడికల్ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ కోసం ఎలక్షన్ డ్యూటీ అయినా వేస్తారు. ఆ రోజు కూడా అందరికీ రెమ్యునరేషన్, ఎలక్షన్ డ్యూటీకి రెమ్యునరేషన్ ఇస్తారు. కోట్లు ఖర్చు పెడతారు. మాకు ఇచ్చే పారామెడికల్ సిబ్బందికి ఒక పైసా కూడా ఇవ్వరు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఫుడ్తో వాళ్ళతోనే ఖర్చు పెట్టుకోవాలా. అంత దూరం పోయి చేస్తే కూడా ఇవ్వరు. దానికి రెమ్యునరేషన్ ఇవ్వాలని. మరియు మా రాంకుప్పం పిఎస్సిలో ఒక ఏఎన్ఎంను సస్పెండ్ చేసినారు. ఆమె రక్త పరీక్షలో తప్పు చేసిందని చెప్పినారు. మా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన హెచ్బి టెస్ట్లోనే గ్లూకోమీటర్లను చేస్తారు. దాంట్లో రిజల్ట్ చేసే తప్పు అన్నారు. ఆ టెస్ట్లో చాలా మిషన్లు ఒకేసారి 2-3 చేసినా, ఒకరికే 2-3 సార్లు చేసినా కూడా 2-3 డిఫరెన్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని గమనించి ఆమెను సస్పెండ్ కూడా రివోక్ చేయాలనేమో. మరి అక్కడ చాలా డిప్యుటేషన్లు ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా క్యాన్సిల్ చేయాలని ఈరోజు ప్రత్యేక వైద్య ఆరోగ్య శాఖ గ్రీవెన్స్ సెల్కు ఈరోజు డిఎంహెచ్ఓకు ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య మాకు పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంటు, సెక్రటరీ, స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీ, మా వర్కింగ్ ప్రెసిడెంటు, ఇంకా ఈసీ మెంబర్లు అందరం కలిపి ఈరోజు డిఎంహెచ్ఓకు వినతి పత్రం సమర్పించినాము. బలిజులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి విజయానందరెడ్డికి మద్దతు ప్రకటించాలని బలిజ సంఘం నాయకుడు ఢిల్లీ బాబు విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని పర్యాయాలుగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని బలిజ కులస్తులకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పర్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డికి మద్దతు పలికి విజయం సాధించే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయానందరెడ్డి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తారని, ప్రజల మనిషిగా సేవలు అందిస్తున్న విజయానందరెడ్డికి బలిజులు తమ వంతు సహాయ సహకారాలు అందించి పూర్తి స్థాయి మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం నిలబెడితే మనకి ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేసేది లేదు. ఈరోజు నా తరపున 5,000 ఓట్లు పక్కా ఉండాలి. 5,000 ఓట్లు చేరి విజయానందరెడ్డి గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకుని అలా మాకు ఈ పని కావాలంటే చేసే ఇది సత్తా విజయానందరెడ్డి గారికి ఉండాలి. విజయానందరెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏమి మార్కెట్కి రూపాయి లేకుండా తట్ట కూరగాయలు ఎత్తుకొని వచ్చిన తట్ట కూరగాయలకి 10 రూపాయలు లేకుండా ఈరోజు బయలుదేరి వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతున్నారు. ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ అందరినీ ఒకటిగా చూస్తూ ఉండే నాయకుడు ఎవరురా అంటే విజయానందరెడ్డి గారే, వేరే మనిషి ఎవరు లేదు. మాలోడు అనే మాటకి మారు పేరు తెప్పించింది, మాలో ఒక్కడు అనే పేరు తెప్పించినోడు ఎవరురా అంటే విజయానందరెడ్డి గారు. వేరే వాళ్ళు ఎవరు తెప్పిలేరు. మాలోని మాలోడుగానే చూస్తున్నారు, బల్జోలుగానే చూస్తున్నారు, ఆ క్యాస్ట్ పరంగానే చూస్తున్నారు. 10 మంది క్యాస్ట్ని ఒకటి చేసుకొని నడుస్తున్న నాయకుడు ఎవరు అంటే ఈరోజు విజయానందరెడ్డి గారే. తమ స్థలంలో నిర్మాణాలు చేస్తున్న వైకాపా నేతలను అడ్డుకున్న కుటుంబంపై దాడి చేసిన ఘటన తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. తిరుపతి ఉపాధ్యాయ నగర్లో నివాసం ఉంటున్న సుజాత బాలమురళి వైకాపా నేతల దాడిలో గాయపడి చికిత్స కోసం రూయ ఆసుపత్రిలో చేరారు. స్థానికంగా తమకు ఉన్న 252 గజాల స్థలంలో నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమించేందుకు యత్నించారని, అడ్డుకున్న తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెదేపా జనసేన నాయకులు పరామర్శించారు. తిరుపతి ప్రజలు ఈ భూ ఆక్రమణ ఎస్పీ కాదు డిఎస్పీ. ఎస్పీ చేతికి నిన్న పోయిన ఆ మహాతల్లి లేదన్నారు. ఆ మహాతల్లి కోసం నిన్నంతా కావిలు కాసిన ఆమె రాలా. ఎవరి చేతికన్నా ఇస్తే కూడా మళ్ళీ ఇది డిఎస్పీ చేతికి పోతుంది, నిన్ను ఇంకా ఇటు తరిమినాడు, నీకేం న్యాయం చేస్తాడు, ఎస్పీ చేతనే అన్నారు. ఎస్పీ కాడికే పోయినాం, ఎస్పీ చేతికే పోయినాం. తిరుపతిలో ఎన్నికల సమీపించే కొద్దీ ఇంకా మళ్ళీ అధికారంలో రాము, ఉన్న కాడికి దోచేస్తాం, మళ్ళీ మనం ప్రభుత్వంలో రామని చెప్పి ఇక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అనుచరులందరూ కూడా ఓపెన్గా దందా స్టార్ట్ చేశారు, దౌర్జన్యం స్టార్ట్ చేశారు. రోజుకొక కబ్జా బయటకు వస్తుంది, రోజుకొక అవినీతి బయటకు వస్తుంది. అడిగితే మేము నీతిమంతులం, న్యాయంగా పోరాడుతున్నాం, మంచి వాళ్ళం, మేము ఎటువంటి తప్పులు చేయలేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు బెదిరించడం, అవసరమైతే బ్లాక్మెయిల్ చేయడం. నేను చెప్తున్నా, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, తిరుపతిలో అనేక సందర్భాల్లో చూసుకుంటాం, భూ కబ్జాలు జరుగుతూ ఉంటే కూడా రోజుకు ఒక బాధితుడు ధైర్యంగా బయటకు వస్తాడు. ఈరోజు చూడండి, 2005లో స్థలంగా ఉన్న ఉపాధ్యాయ నగర్లో 19 సంవత్సరాల తర్వాత ఈరోజు భూ కబ్జాదారులు వైసీపీ నాయకులు అక్కడ కూర్చొని టెంట్లు వేసుకొని, షెడ్లు వేసుకొని కూర్చొని ఎవరు ఓనర్లు ఉన్నారో వాళ్ళని బయట తిరిమేసి పెద్ద ఆవిడ చూడకుండా ఆమెపై దాడి చేయడం, ఆమె చెయ్యి ఇరగొట్టడం, తలపైన దెబ్బలు తగలడం ఇవన్నీ బాధాకర విషయాలు. ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాలు ఉందాదనం ఉండాలి కానీ కబ్జా కోళ్ళు ఇంత చేస్తున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ, పోటీ చేస్తున్న డిప్యూటీ మేయర్ కానీ పట్టించుకుని పాపాలు పోలేదు. ఎవరిని అడిగినా, ఏ భూ కబ్జాదారుని అడిగినా ఎమ్మెల్యే కొడుకు పేరే చెప్తున్నాడు. అతను అన్నదండలు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎదగాల్సిన రాజకీయంలో ఇలా బెదిరించి భూ కబ్జాలు చేయడం కరెక్ట్ కాదు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
இது வச்சிருக்காங்கப்பா கல்யாணம் బాబు చాలు ఇంకా చాలు బా వచ్చేయండి తేంగా ఇంకో తేంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.